లిక్కర్ కేసులో తీగ లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. కలుగులో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా కీలక నిందితుడైన సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సెట్ విచారణలో కీలక విషయాలను రాబట్టింది. ఏపీలో మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంకలు కదులుతున్నాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం నాడు సిట్ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణ చేసిన అధికారులు శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాసిరకం బ్రాండ్లను తీసుకురావడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్రగా గుర్తించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని తీసుకురావడంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్డర్ల ముసుగులో నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు ఎలా కొల్లగొట్టొచ్చనే దానిపై నిర్వహించిన సమావేశాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్బీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ తో కలిసి సమావేశం నిర్వహించినట్లు గుర్తించారు. నంద్యాలలో ఉన్న ఎస్పీవై డిస్టిలరీల్లో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం కుట్రదారులంతా కలిసి ముడుపుల వసూళ్ల ప్రణాళిక సిద్ధం చేశాక సజ్జల శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ హోటల్లో కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముడుపులు చెల్లించే కంపెనీలకి మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని, తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే తీవ్రంగా నష్టపోతారని బెదిరించారు. దీంతో పలు డిస్టిలరీల ప్రతినిధులు బేసిక్ ప్రైస్ పై 12% ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. తర్వాత కొద్ది రోజులకే ముడుపుల మొత్తాన్ని 20% పెంచేశారు. అంతేకాకుండా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి అరవిందో గ్రూప్ కంపెనీల నుంచి 45 కోట్ల రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. మద్యం కేసులో A5గా శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో శ్రీధర్ రెడ్డిని హాజరుపరచడంతో ఆయనకు కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా ప్రస్తుతం విజయవాడ జైల్లోనే ఉన్నారు. లిక్కర్ కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి, ముంబై అన్నిటికి సంబంధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీమోహన్, మద్యం కేసులో తాజాగా అరెస్టైన చాణక్య సైతం విజయవాడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.